అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత దశాబ్ద కాలం నుంచి కూడా కొండపికి సర్పంచ్ లేని లోటు ఈ రోజుతో తీరిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి ప్రధానంగా గతంలో కొండపి పంచాయతీకి సంబంధించి అనేక విషయాల మీద కూడా కోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో కటవారపాలెము, కొండేపి, ముక్కోడిపాలెం, దాసిరెడ్డిపాలెంకి సంబంధించి కూడా 14 వార్డులకు సంబంధించి 6,688 ఓటర్లు ఉండగా దీనికి సంబంధించి నిన్నటికి ఎన్నికల అధికారిగా ఉన్నట్టు సర్పంచ్ సంబంధించి ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి రవి సర్పంచ్ గా కొమ్ము సుశీలను ఏకగ్రీవంగా కూడా ఎన్నుకున్నట్లయితే కూడా ప్రకటన చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వైసీపీ నుంచి కొంతమంది నామినేషన్ వేయగా టీడీపీ నుంచి 2 వర్గాలకు కూడా నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా కొండపి నియోజకవర్గ శాసనసభ్యులు, అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి చొరవతో కూడా టీడీపీలో ఉన్న వర్గాలు కూడా వారితో మాట్లాడి సామరస్యంగా సమస్యను పరిష్కరించి సర్పంచ్ గా ఏకగ్రీవంగా కొమ్ము సుశీలను అయితే కూడా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఉప సర్పంచ్ గా కోనమనేని వసంతి 9వ వార్డు నుంచి కూడా ఎన్నుకున్న నేపథ్యంలో ఈ మొత్తం 14 వార్డులకు సంబంధించి వైసీపీ 5, అదేవిధంగా టీడీపీ మిగిలిన 9 వార్డులు కూడా వారు ఏకగ్రీవంగా ఎన్నుకున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి 2, 5, 10, 11, 13 వార్డులు వైసీపీ కైవసం చేసుకో, మిగిలిన వార్డులు మొత్తం కూడా టీడీపీ కూటమి సభ్యులైతే కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూడా ఇటు టీడీపీలో వేసినటువంటి నామినేషన్ విషయంలో, ఎందుకంటే మాజీ సర్పంచ్ మల్లికార్జున భార్య పేరు మీద ఒక నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే సర్పంచ్ రేసులో ఉన్నారో కొమ్ము సుశీల కూడా నామినేషన్ వేయడం, వీరిద్దరి మధ్య కొంత విభేదాలు వచ్చిన నేపథ్యంలో కూడా దాన్ని పూర్తిగా కూడా సామరస్యంగా పరిష్కరించి కొండపి సర్పంచ్ ఎన్నికలైతే కూడా ప్రశాంత వాతావరణంలో ముగిసినట్టుగా కూడా ఎన్నికల అధికారి రవి తెలియజేయడం జరిగింది. మొత్తానికి జరిగిన ఈ విషయంలో మటుకి కొంత సమయం, అంటే ఈ ఎన్నికల ఫలితాలు విడుదల కాకముందు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సారథ్యంలో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ సర్పంచ్ పోటీల్లో అయితే ఉంటుందని చెప్పేసి కూడా కొంత ప్రకటన చేయడం, కొంతమంది నామినేషన్ కూడా వేయడం జరిగింది. కాకపోతే జూలై 5వ తారీఖు నామినేషన్లు ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో నిన్న ఎవరైతే నామినేషన్ చేశారో వారందరూ కూడా ఉపసంహరించుకోవడంతో కూడా ఎన్నికల అధికారి రవి నేరుగా కూడా ఒక ప్రకటన తెలియజేయడం, దానికి సంబంధించిన గెజిట్ కూడా విడుదల చేశారు. సర్పంచ్ గా కొమ్ము సుశీల, ఉప సర్పంచ్ గా కోనమనేని వసంతి అయితే ఎన్నుకోవడం కూడా జరిగిందని చెప్పేసి కూడా తెలియజేసిన పరిస్థితి కొండపి పంచాయతీ నుంచి ఉంది. జరిగినటువంటి ఎన్నికలలో ఈరోజు మనకి 5వ తేదీ నామినేషన్లు ఉపసంహరణ. ఈ సందర్భంగా మనకి సర్పంచ్ మరియు 14 వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.